లేడని అర్థం. నువ్వు ఉపవాసం చేయడానికి ఇష్టపడలేదంటే దేవుని మీద నువ్వు తిరుగుబాటు చేసావు అర్థం. కారణాలు చెప్పదు, నాకు బాగాలేదు, ట్యాబ్లెట్ వేసుకోవాలి, నాకు జబ్బు ఉంది, వాటి నుంచి విడుదల పొందడానికి ఉపవాసం. రెండోది ఏంటి చెప్పండి, నువ్వు ఉపవాసం చేయలేదంటే అర్థం ఏంటి? దేవుని మీద నువ్వు తిరుగుబాటు చేస్తావు. మూడోది, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలు కానీ ఇక్కడ మనల్ని ప్రభు ఉపవాసం చేయమని ఆజ్ఞాపించలేదు. ఎక్కడ ఆజ్ఞాపించలేదు, ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? మరి మీరు ఎలా చెప్పారు? ఉపవాసం లేకపోతే క్రీస్తు మాకు లేడని. ఉపవాసం చేయకపోతే మీరు దేవుని మీద తిరుగుబాటు చేసినట్టు మీరు ఎలా చెప్తారు? కానీ ఉపవాసాన్ని మాత్రం ప్రభు ప్రోత్సహించాడు. ఉపవాసం అనే ప్రక్రియ ఒక క్రైస్తవుడికి, విశ్వాసికి దేవునితో సన్నిహితమైన సంబంధం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుతో నువ్వు మళ్ళీ మొదటి ప్రేమలోకి నువ్వు రావాలని నీకు ఆలోచన ఉంటే ఆ మొదటి ప్రేమలోకి వచ్చే విధానం కేవలం ప్రార్థిస్తే జరగదు, ఉపవాసం నుండి ప్రార్థించాలి. హల్లెలూయా. చదవండి ఒకసారి వాక్యం మనం చదువుకున్నది 6:16. మీరు ఉపవాసము చేయనప్పుడు. ఆగండి, ఈ మాట ఎవరు పలుకుతున్నారు? సాక్షాత్ ప్రభుని యేసే మాట్లాడుతున్నాడు. మళ్ళీ చదువు. మీరు ఉపవాసము చేయనప్పుడు. చెయ్యనప్పుడు అంటే అటువంటి చేయదని అనలేదు, చెయ్యాలని మాత్రం అన్నాడు. ఎప్పుడైతే చెప్పలేదు, కానీ చేసినప్పుడు మాత్రం అన్నాడు. అంటే ఉపవాసం ప్రాముఖ్యమా కదా? చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదువు చదువు. వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ఆగండి, ఈ వేషధారకులు అంటే ఉపవాసం చేసేవాళ్ళు కూడా వేషధారకులు అన్నాడు దేవుడు. ఆడెవరు నేను చెప్తాను వేషధారకులు అంటే. ఉపవాసం ఉంటారు, ప్రార్థన సరిగ్గా చేయరు. ప్రార్థన చేస్తే ఉపవాసం అంటే భయపడతారు. కొంతమంది ప్రార్థన చేసుకుంటారు, ఉపవాసం అనేసరికి భయపడిపోతారు. రెండవది, ఉపవాసం ఉంటారు, ప్రార్థనలో గడపరు. ఉపవాసం ఉంటే ప్రార్థనలో ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేసేవారు తరచూ ఉపవాసం ఉండాలి. నీకు రెండు కళ్ళు లాంటివి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా మాట నీకు అర్థమవుతున్నాయా? కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. ఎందుకు ఫాస్టింగ్ చేస్తే ఏంటి, వై యూ షుడ్ ఫాస్ట్. వినండి, పాత నిబంధనలు కొత్త నిబంధనలు కూడా మనం ఉపవాసం చూస్తాం. కానీ ఒకటి మాత్రం మీరు అండర్లైన్ చేసుకోవాలి మీ ఆలోచనలో, దేవుడు ఎప్పుడు నిన్ను ఉపవాసం ఉన్నానని మాత్రం చెప్పలేదు. హల్లెలూయా. విన్నారా? ఆయన ఎప్పుడు ఉపవాసం ఉండు అని దేవుడు చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆయన ఎంత అవసరమో నీకు తెలిస్తేనే నువ్వు ఉపవాసం ఉంటావు. నా సొంత బుద్ధి, నా సొంత జీవితం, నా సొంత ఉద్యోగం, నా సొంత పనులు నాకున్నది, నేను సరిపోతాను అనుకుంటే వాడికి దేవుడు అక్కర్లేదు, ఉపవాసం అంతకంటే అక్కర్లేదు. వినండి, దేవుడు ఎవరో అర్థమైతే ఆయనకి చేరువుగా రావడానికి వాడు ఎన్నుకునే మార్గం ఏదైనా ఉందంటే ఉపవాసం. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? పాత నిబంధనలో చాలా విషయాలు ఉంటాయి మనకి. చూడండి, యూదులందరూ కూడా సంరక్షించబడ్డానికి, దుష్టుడైన హామాను చేతుల నుంచి తప్పించబడ్డానికి ఆనాడు ఎస్తేరు, మొర్దెకై, యూదులు ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నారు? 3 దినాలు ఉపవాసం ఉన్నారు. ఉపవాసంతో యూదులు భూమెత్తి చెరిపివేయబడకుండా ఆ జాతి దేవుడు వారిని సంరక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. విను, నీ మరణపు బంధకాల నుంచి, నీ జబ్బుల నుంచి, నీ చూడండి ఉదయకాలం కూడా నేను కొంతమంది ఉపవాసం ప్రభుత్వం గడిపినప్పుడు నేను చెప్తూ వచ్చాను, బంధకాలంటే అప్పులు, ఆర్థిక దరిద్రం అనేది పెద్ద దురాత్మ స్పిరిట్. అది రోగాలు అనేవి దురాత్మలు. నా మాట మీకు అర్థమవుతున్నాయా?
వస్తే నీ షుగర్, హై షుగర్, లో షుగర్, హైపర్ థైరాయిడ్, వింటున్నారా? లో బీపీ, హై బీపీ, గ్యాస్ట్రిక్, గైనిక్, ఇవన్నీ ఏంటంటున్నారు? ఎముకలు, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా దురాత్మ పనులు. ఎక్కువ శాతం ఇవన్నీ దురాత్మ పనులే. మన భక్తులం కాదు, దేవుడు పౌలుకి ముళ్ళు పెట్టాడు, మనలో ముళ్ళు పెట్టడానికి. హల్లెలూయా, హల్లెలూయా. వీటి నుంచి నువ్వు విడుదల పొందాలంటే, యూదులు ఎస్తేరు ఎలాగైతే వారు సంరక్షించబడ్డారు మరణం నుంచి, 3 దినాలు ఉపవాసంతో వారు తప్పించబడ్డారు. నువ్వు కూడా నీ సమస్య నుంచి విడుదల పొందాలంటే ఉపవాసం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. తద్వారా ఏమవుతుంది నేను చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకి యేసుక్రీస్తు మనం తీసుకుంటే, ఆయన పరిచయం ప్రారంభించక ముందే, దేవుడైన తండ్రి అయిన దేవుని మహిమపరచక ముందే ఆయన ఉపవాసంలోకి వచ్చాడు, పరిచర్య ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? ఇజ్రాయేలీ రాజ్యాలు, యూదయ రాజ్యం శత్రువు నుంచి తప్పించబడాలి. సుమారు మరణాన్ని దగ్గరికి వచ్చారు, పట్టబడి వారు చంపబడే విధానం దగ్గరికి వచ్చారు, నాశనం అయ్యే పరిస్థితికి వచ్చారు. ఉపవాసం నుండి ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. గొప్ప జయం పొందిన వారిని మనం చూస్తున్నాం. హల్లెలూయా. నీ జీవితంలో జయం పొందాలంటే, మీ చదువులో రాణించాలంటే, నీ పుస్తకాలు గంట చదవాలంటే అది కాదు, నడవదు. ఉపవాసంతో మీరు ప్రార్థించినప్పుడు దేవుని యొక్క గొప్ప విజయం మీరు పొందుకుంటారు. హల్లెలూయా. ఉపవాసం చేయడం ద్వారా అపోస్తల కార్యం 14వ అధ్యాయంలో తీయకలేదు. పౌలు బర్నబాస్ సంఘముని విడిచి వెళ్ళాలి, వేరే దగ్గర పరిచయం ఉన్నప్పుడు ఆ సంఘంలో పెద్దల్ని నియమించడానికి వారు దేవుని యొక్క సహాయం, ఎవరిని నియమించాలన్నప్పుడు వారు ఉపవాసం నుండి దేవుని యొక్క జ్ఞానం ద్వారా వారు చేశారు. ఉపవాసం నీకు ఏమిస్తుంది? జ్ఞానం ఇస్తుంది. ఉపవాసం నేను ఏం చేస్తుంది? సంరక్షిస్తుంది. ఉపవాసం నేను ఏం చేస్తుంది? ఆయన పనిలో ముందుకెళ్ళడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి నీకు సహాయం చేస్తుంది. ఉపవాసం ఏం చేస్తుంది? నీకు గొప్ప విజయాన్ని ఇస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకు ఒక గొప్ప విషయం చెప్తాను. ఉపవాసం ఒక రకమైన ఆరాధన. రాసుకోండి, ఫాస్టింగ్ ఇస్ వర్షిప్. అది ఎలాగో నేను చెప్తాను బైబిల్లో. మీకు గుర్తుందా? యేసు ప్రభు బాలుడై ఉన్నప్పుడు, 8 దినాలు వయసు కలిగిన బాలుడైనప్పుడు, యోసేపు మరియా యేసుని తీసుకుని మందిరంలోకి వచ్చినప్పుడు అక్కడ ఒక వృద్ధురాలు ఉంది. ఆ పేరు గుర్తుందా? అన్న. ఆమె జీవితాంతా ఉపవాసమే దేవుని మందిరంలో. ఆ ఉపవాసం ఏ ఉపవాసం అంటే, ఉపవాసమే ఆరాధన మార్చుకుందామా? మై గాడ్, ధన్యకరమైన జీవితాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 2 రోజులు ఉపవాసం ఉన్నాడంటే మొహాలు వాడిపోతాయి. మనం కారణం ఏంటంటే దాని విలువ ఏంటో తెలియదు. దానికి ఉన్న గొప్పతనం ఏంటో నేను మీతో పంచుకుంటాను. నేను ఇంకా వాక్యంలోకి రాలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్నెన్ని ఉన్నాయి కార్యాలు ఉపవాసం ద్వారా సంరక్షించబడచ్చు. యూదుల వలె ఎస్తేరు కాలమందు విజయం పొందొచ్చు. జ్ఞానం, దేవుని యొక్క నడిపింపులో ఉండొచ్చు, జ్ఞానం కలిగి. ఇంకా దేవుని పని చేసే విషయంలోనూ, అంటే నీ జీవితం దేవుని మహిమకరంగా ఉండడానికి ఉపవాసం కూడా ఎంతో అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉపవాసం మనకి చాలా అవసరం. దుఃఖ సమయంలో కూడా ఉపవాసం అవసరం. నెహెమియా దేవుని పట్టణమైన యెరూషలేము అంతా కూడా పాడైపోయిందని, ప్రాకారాలు పడిపోయాయని అది విన్నప్పుడు దుఃఖంతో ఉపవాసం ఉన్నాడు నెహెమియా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జ్ఞానం సంపాదించుకోవడానికి దానియేలు ఉపవాసం ఉన్నాడు. థాంక్ యూ లార్డ్ జీసస్. మీరు అనొచ్చు, మేము ప్రార్థన చేస్తున్నాం కదా అని. భవిష్యత్తు చాలట్లేదు. ఆ పవర్ ఏం చేయట్లేదు, చాలట్లేదు. కారణం ఏంటో నేను వాక్యం నుంచి కొన్ని మాటలు పంచుకుంటాను. తీయండి, 1 దినవృత్తాంతములు 22వ అధ్యాయం 19వ వచనం. 1 దినవృత్తాంతములు 22వ అధ్యాయం 19వ వచనం చదువు. కావున అందరూ బైబిల్ సేమ్ వెరీ ఇంపార్టెంట్, మిస్ అవ్వదు. కావున కావున హృదయపూర్వకముగా ఏ పూర్వకంగా
అంతా చెప్పండి, హృదయపూర్వకంగా. హృదయపూర్వకంగా. ఇక్కడ ఎంతమంది ఉపవాసం ఉన్నవారు హృదయపూర్వకంగా ఉపవాసం ఉన్నారు? ఇది పెద్ద ప్రశ్న. నేను ఉపవాసం ఉన్నా కూడా దేవుడు చేయలేదు మాట్లాడద్దు. హల్లెలూయా. హల్లెలూయా. హృదయపూర్వకంగా ఉన్నావా? ఆ హృదయపూర్వకం ఏంటంటే వివరిస్తానండి. చదవండి, రీడింగ్. కావున హృదయపూర్వకంగా మీ దేవుడైన యెహోవాను వెతుకుటకు ఏం చేయాలి? మీ దేవుడైన యెహోవాను వెతుకుటకు. ఇప్పుడు మనందరం ఇక్కడికి వచ్చింది ఏంటి? ఆయన వెతకడానికి. ఆగండి. హృదయపూర్వకంగా వెతుకుట, ఈ రెండు పదాలు విలువేంటి నేను చెప్తాను. బైబిల్ని నీకు నచ్చినట్టు నువ్వు అర్థం చేసుకోక, అక్షరార్థంగా దాన్ని అర్థం చేసుకున్నావా నువ్వు దారి తప్పవే. అందుకే అక్షరము చంపును, ఆత్మ నిన్ను జీవింప చేయను. హల్లెలూయా. వినండి, హృదయపూర్వకంగా వెతకడం. ఎవరు వెతకాలి? దేవుని వెతకాలి. వినండి, అంటే దేవుడు దగ్గర లేడా? మాట్లాడండి. ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నువ్వు ఆయనతోనే ఉన్నావు. కానీ నువ్వు వెతకాలి. ఎలా వెతకాలి? హృదయపూర్వకంగా నువ్వు వెతకాలి. అర్థం ఏంటంటే జాగ్రత్త, మనందరినీ ఆత్మ జీవులం. ఈ శరీరం నువ్వు కాదు, నువ్వు ఆత్మ ఉన్నావు. యువర్ స్పిరిట్. స్పిరిట్ బలపరచబడాలి. కానీ మనం ఏం చేస్తాం? ఈయన ఎంత పెంచుతామంటే, వేరేవాడు భోజనానికి వెళ్ళినా కూడా ఆ బిర్యానీ కొద్ది ఉప్పు ఎక్కువైంది, ఈ కూర కొద్ది మసాలా దచ్చేసారు, ఆ కచపడ సరిగ్గా లేదు, బా దీని గురించి ఎంత ఆలోచన. నేను అడుగుతాను, మనం ఎప్పుడైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు భోజనాలు మీటింగ్లు పెట్టుకున్నాం, కానీ ప్రభా ఆరాధన ఘనంగా జరగాలని మీటింగ్ పెట్టుకున్నాం కదా. ఫుడ్ హల్లెలూయా. ఉపవాసం దేనికంటే శరీరాన్ని బలహీనపరిచి ఆత్మని బలపరచుకోవడం. అంటే నీకు అర్థం చెప్తాను, నువ్వు ఏ శరీరంలో అయితే నువ్వు ఉన్నావో ఆ శరీరాన్ని బలహీనపరిచి నువ్వై ఉన్న ఆత్మ బలపరుచుకునే విధానం ఉపవాసం. హల్లెలూయా. హల్లెలూయా. నా మాట నీకు అర్థమవుతాయా? ఇప్పుడు హృదయపూర్వకంగా వెతకడం. ఇక్కడ ఎంతమంది నాకు తెలియదు స్పిరిట్ లో ప్రభా నాకు నేను గ్రహించేలకు సహాయం చేయాలి. గొలుగుతూ సరుగుతూ ఉపవాసం ఉన్నారు. అబ్బా ఈరోజు 3 అయిపోయి ఇంకా 7 రోజులు ఉన్నారు ఇక్కడ. అంటే నీకు హృదయం దాంట్లో యూఆర్ నాట్ సీరియస్. హృదయం లేదంటే యూఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. దాని ద్వారా నీకు ఏ కలుగుతో తెలియని వాళ్ళు ప్రవర్తిస్తున్నా. వెతకడం అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్ లో సీక్ అని ఉంటుంది. అంటే వెతకడం అంటే అర్థం జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఉపవాసం శరీరం కోసమా ఆత్మ కోసమా? అలా కాదు, ఇప్పుడు అడుగుతా. ఉపవాసం నువ్వు ఉండే డబ్బా కోసమా, డబ్బాలో ఉన్న నీ కోసమా? ఈ ఉపవాసం దానికోసం, ఫర్ స్పిరిట్. ఇది మర్చిపోతే ఎవరు? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మ దేవుడి కిందకి. ఇప్పుడు నెమ్మదిగా అర్థం, నేను ఆత్మయ్య ఉన్నానని. కాబట్టి డబ్బా పడి గర్వించాను, చాలా ఉన్నాను, నేను చాలా గొప్పగా ఉన్నాను, నన్ను చూడు బాబు, నన్ను చూడు తల్లి, నా చుట్టూ చూడు, ఇది పోతే రోజు ఏది ఉండదు. కానీ ఆత్మ అనేది చాలా విలువైనది, అదే నువ్వు. హల్లెలూయా. హల్లెలూయా. వింటున్నారా? లిసన్ కేర్ఫుల్లీ, వెరీ ఇంపార్టెంట్. ఆత్మయ్య ఉన్న దేవునికి చూడు, నువ్వు దగ్గరకు ఉన్నావు, ఆయన నీకు దగ్గర ఉన్నాడు, నువ్వు ఆయన దగ్గర ఉన్నావు, నో ప్రాబ్లం. అది నేను నమ్ముతున్నాను, నువ్వు నమ్ముతున్నావు. కానీ ఉపవాసం ఏం చేస్తుందంటే, నువ్వు మొదటి స్టెప్, నువ్వు ఉపవాసం ఉండడానికి నిర్ణయించుకున్నావు, ఇంకా లేవు ఉపవాసం నిర్ణయించుకున్నావు ఉండడానికి. దాని అర్థం ఏంటంటే దేవుడు ఆత్మయ్య ఉన్న దేవుని కిందకి ఆత్మయ్య ఉన్న నువ్వు రావడానికి ఇష్టపడతావు. హల్లెలూయా. మీరు అడగచ్చు,
ఆత్మయున్న దేవుని కిందకి ఆత్మయున్న నేను కిందకి రావడం ఏంటి అని అంటే ఆ కిందకి రావడం అర్థం ఏంటంటే ప్రభువా నీ చిత్తం నేను చేయడానికి ఇష్టపడుతున్నా, నీ ఉద్దేశం నేను నెరవేర్చడానికి ఇష్టపడుతున్నా అని రావడం నా ఉద్దేశం. ఎంతమంది నిజంగా ఉపవాసం ఉన్నారు? బహుశా ఉపవాసం నా రోగం పోవాలని, నా ఇంట్లో సమస్యలు పోవాలని, నా అప్పులు పోవాలని, ఇది కాదు మెయిన్ పర్పస్. అవన్నీ పోవాలంటే ముందు అసలైతే సెట్ అవ్వాలి. అదే స్పిరిట్. ఎంతమందికి అర్థం? హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి రావాలి? వెతకడం అంటే అర్థం ఏంటి? వినండి, దేవుని వెతకడం అంటే ఆయన ఎక్కడున్నాడే అక్కడ ఇది కాదు. వెతకడం అంటే నీ చిత్తం ఏంటి ప్రభా, నా ఎడల నీ ఉద్దేశం ఏంటి ప్రభా చెప్పు, నాకు బయలుపరచు. ఇది ఎక్కడ నీకు బయలుపరుస్తాడంటే గుడ్డి ప్రాంతంలో బయలుపరచడు, ఉపవాస ప్రాంతంలోనే బయలుపరుస్తాడు. హల్లెలూయా. 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 మొదటిది నువ్వు నిర్ణయించుకోవడం చాలా అద్భుతం, ఉపవాసం ఉండడానికి. కానీ నువ్వేం చేయాలి? హృదయపూర్వకంగా ఆయన వెతకాలి. అంటే అర్థం ఏంటంటే నీ చిత్తం ఏంటి ప్రభా, నీ ఉద్దేశం ఏంటి నాయనా, ఇగో నీ 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 చిత్తం కోసం ఎదురు చూస్తున్నా, నీ ఉద్దేశం నెరవేర్చడం నేను ఇష్టపడుతున్నా, ఇగో ఐఎమ్ ఫర్ యూ, నేను ఇగో లోపడుతున్నా. ఇది ఉపవాసం ఉన్న గొప్పతనం. ఎందుకు అలా రావాలి అంటే మీకు అర్థమైనా నేను చెప్తాను, వినండి. వెరీ ఇంట్రెస్టింగ్. ఒక అయస్కాంతాన్ని తీసుకుందాం. ఓకే, హల్లెలూయా. ఇది అయస్కాంతం, మ్యాగ్నెట్. ఇది మెటల్, ఇనుము, ఐరన్. ఈ రెండింటికి దేనికి శక్తి ఉంది? ఆకర్షించే శక్తి మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ జాతీయ. ఇది దేవుడు, మనం ఆరాధిస్తున్న తండ్రి అయిన దేవుడు లేదా క్రీస్తు యేసు అన్న. ఇది నువ్వు. దీనికి ఆకర్షించే శక్తి ఉందా? లేదు. లేదు. ఈ రెండు ఇంత దూరం ఉన్నాయి. ఆకర్షించే శక్తి ఉందా? ఉంది. చాలు, ఏ మాత్రం చాలు. అదే నీ రోజు ప్రార్థన. ఉపవాసం అంటే అర్థం ఏంటంటే, వింటున్నారా? ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే హల్లెలూయా. దీనికి అంత శక్తి ఉందా? లేదు. దీనికి ఉందా? లేదు. హై పవర్ ఉంది దీనికి. ఈ హై పవర్ ని ఈ టచ్ అయినప్పుడు ఇదేమవుతుంది? ఇప్పుడు ఏమవుతుంది? సైన్స్ చదవలేదా? చదవలేదు. సైన్స్ మ్యాగ్నెట్ చదివారా? మ్యాగ్నెటిజం చదివారా? చదివారు మీరు? క్వశ్చన్స్ అడగచ్చా? వాట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ఎలా చూస్తున్నారంటే ఊరు ఆడడం మాట్లాడుతున్నట్టు చూస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. వినండి, దూరం ఎంత దూరం ఉంటే అంత బలహీనది. అలాగే దీంట్లో బలం పోదు. దీంట్లో కంప్లీట్ స్టోరేజ్ ఉంది, పవర్, హై పవర్ ఉంది, ఆకర్షించే అట్రాక్టివ్ పవర్, మ్యాగ్నెట్ పవర్ ఉంది దీనికి. కానీ దగ్గరికి వచ్చే విధానం నువ్వు చేసే ఉపవాసం. హల్లెలూయా. ఎంత దగ్గరికి రావాలంటే కనెక్ట్. ఇప్పుడు కనెక్ట్ అయినప్పుడు దీనిలో ఉన్న పవర్ అంతా ఎక్కడ ఫ్లో అవుతుంటది? ఈ పవర్ కొంచెం కాదు, దీని ప్రాపర్టీ, దీనిలో ఉన్న సామర్థ్యం ఎంత దీనిలో పనిచేస్తుంటది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇంకొక ఇల్లు కట్టించాలనుకో, ఇది ఎలా పనిచేస్తుంది తెలుసా? మ్యాగ్నెట్ లాగా ఇది పనిచేసి ఇంకో దాన్ని అది అట్రాక్ట్ చేస్తుంది. ఉపవాసం ద్వారా నువ్వు శక్తి పొందబడుతున్నావు. అనేక శక్తి. హల్లెలూయా. పవర్. చెప్పండి, దేవుని పవర్ నాకు కావాలి. దేవుని పవర్ నాకు కావాలి. దెయ్యాల పవర్ కావాలన్నట్టు అన్నావు. చెప్పండి, దేవుని పవర్ నాకు కావాలి. దేవుని పవర్ నాకు కావాలి. ఆమె నమ్మించిన ప్రభు ఉపాసించుకున్నాడు అన్నారు అరణ్యంలో. పవర్ అండ్ పవర్ కావాలి. తండ్రి ఎలా ఉంటాడో పవర్ అంతా లాగేసుకున్నాడు ఆయన. అంటే ఆయన చిత్రంలోకి వచ్చాడు. అది చూడండి, యాకోబు పత్రిక 4:6 అంటాడు, దేవుని యొద్దకి మీరు వచ్చిన ఎడల ఆయన మీ యొద్దకి వచ్చెను. ఏంటది? దేవుని యొద్దకి మీరు వచ్చిన ఎడల ఆయన మీ యొద్దకు వచ్చెను. అంటే ఇనుముని మ్యాగ్నెట్ దగ్గర తీసుకొస్తే
మ్యాగ్నెట్ కూడా ఇనుము దగ్గరికి వస్తుంది. అప్పుడు జరిగేది ఏంటంటే ఏమవుతుందో చెప్పండి, మ్యాగ్నెట్ ఇనుము అయిపోదు. మ్యాగ్నెట్ ఇనుముని మ్యాగ్నెట్ గా చేస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ పవర్ తోటి ఇంకా అనేకమంది కూడా ఆకర్షించగలిగిన గొప్ప కృప దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దేవుడికి స్తోత్రం చెల్లిస్తారు. హల్లెలూయా. మీకు గుర్తుందా మత్తయి మార్కు సువార్త 9వ అధ్యాయంలో వినండి జాగ్రత్త. యేసు ప్రభు తన శిష్యులతో ఉన్నప్పుడు పరిసయ్యులు సదుకాయలు వచ్చి యేసుని అంటున్నారు, మేము ఉపవాసాలు ఉంటున్నాం, నీ శిష్యుడు ఉండరా? ఏ ప్రభు ఏ ప్రభుని యేసు అని అంటే ఆయన అన్నాడు తెలుసా, చాలా చక్కని మాట అన్నాడు. పెండ్లి కుమారుడు ఉండగా పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేయవలసిన అవసరము లేదు. అంటే అర్థం ఏంటో తెలుసా, పెండ్లి కుమారుడు అంటే యేసు. యేసు ఎక్కడ ఉన్నాడు? వాళ్ళతోటే ఉన్నాడు. అంటే మ్యాగ్నెట్ ఇనుముతో కలిసే ఉంది, పవర్ పని చేస్తుంది. ఒక దినం ఉంటుంది అన్నాడు ప్రభు. ఈ పెండ్లి కుమారుడు వారి మధ్య నుంచి తీయబడినప్పుడు అప్పుడు వారు ఉపవాసం ఉండవలసిన అవసరం ఉంది. అంటే అర్థం ఏంటంటే అప్పుడు వారికి మ్యాగ్నెటిక్ పవర్ అవసరం ఉంటుంది. అప్పుడు వారు ఉపవాసం ద్వారా నన్ను కనెక్ట్ అవుతారు. వాళ్ళు హల్లెలూయా. అర్థమైన వాళ్ళకి దేవుడు హల్లెలూయా. చిన్న పిల్లలు కూడా ఉపవాసం చేయొచ్చు. పవర్ మైటీ ఉంటుంది. అద్భుతమైన జ్ఞానం దేవుడికి ఇస్తాడు. నీ మనోనేత్రం తేటగా తెరబడతాయి. నువ్వు మాట్లాడే మాటలు అద్భుతంగా ఉంటాయి. ఓ ఇట్ కమ్స్ ఓన్లీ త్రూ ఫాస్టింగ్. హల్లెలూయా. నువ్వు చేసే అద్భుతం జరుగుతుంది. పారిపోద్ది దెయ్యం. ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నాడు, చూపిస్తూ ఉంటాడు ఆ వ్యక్తి హిస్టరీ ఏంటి, వివేచన. యు విల్ బి ఎంపవర్డ్ బై ఫాస్టింగ్. అర్థమైన ఎవరంటే గట్టిగా చెప్పబెట్టుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రార్థనకి శక్తి ఉందా? ఉపవాసం ఉండి ప్రార్థించేదానికి శక్తి ఉందా? ఉపవాసం ఉండి ప్రార్థించడానికి శక్తి ఉంది. ప్రార్థన శక్తి లేదని కాదు, కానీ నువ్వు జయించాలంటే, నీ సమస్యలు అధిగమించాలంటే, నీ రోగం నుంచి నువ్వు విడుదల పొందాలంటే, నీ జీవితంలో జయించాలంటే యు నీడ్ ఫాస్టింగ్. ఆ ఫాస్టింగ్ కూడా ఉపవాసం ఎలా ఉండాలి? ఏడ్చుకుంటూ మొక్కుకుంటూ ఎన్ని గంటలు. హల్లెలూయా. 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 ఉపవాసం అనగానే ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉండాలి అంటే నీకు ఇంట్రెస్ట్ లేదు ఉపవాసం ఉండాలి. సింపుల్. దానికి ఒక కారణం చెప్తారు. ఒకడంట జ్ఞానం సంపాదించుకోవాలని ఆశ ఉందండి. యవనస్తుడు మహా ఋషి మహాజ్ఞాని ఆయన దగ్గరికి వెళ్ళాడు సలహా తీసుకోవడం. నేను జ్ఞానం సంపాదించుకోవాలని ఏం చేయాలని ఆసక్తితో బహుదూరం వెళ్ళాడు ఆ ముని దగ్గర, ఋషి దగ్గర. ఆ మహాజ్ఞాని అయిన ఋషి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ యవనస్తుడు అడిగారు, మహాముని నేను మహాజ్ఞానం సంపాదించాలని ఏం చేయాలన్నాడు. అన్నాడు, ద్రాక్ష పళ్ళు తినాలి. ఏంటది? ద్రాక్ష పళ్ళు తినాలన్నాడు. ఈడేం చేయాలి? నిజంగా జ్ఞానం కావాలన్నాడు. ఏం చేయాలి? వెళ్ళి ద్రాక్ష పళ్ళు తినాలి. ఇది అడిగే ప్రశ్న ఏమి తెలుసా? ఎన్ని తినాలి అంటే నిజంగా జ్ఞానం సంపాదించే ఆలోచన తినే ఆలోచన దానికి. హలో, దేవుడు ఇప్పటికే మాట్లాడుతున్నాడు, ఎవరో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదే క్రిస్మస్ వేడుకలు అయితే ఉపవాసం అనేసరికి హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను ఏదైనా చేయిస్తాడు అవ్వాలి, ఉపవాసం తప్ప. ఆడికి తెలుసు ఆడి కోట్లని మీట్ల బారి పడిపోతాయని సంగతి తెలుసు. నువ్వు ఉపవాసం. హల్లెలూయా. హల్లెలూయా. నీ కుటుంబ సమస్యల గురించి విడుదల ఎందుకు పొందట్లేదు తెలుసా?
నీ గృహంలో సమాధానం లేకుండా కారణం ఏంటో తెలుసా? డాక్టర్ దగ్గర హస్తమానం తరగడానికి కారణం ఏంటో తెలుసా? ఇవన్నీ ఏంటనుకుంటారు. నీకు భద్రత లేకపోవడం ఏంటో తెలుసా? తరచు పడిపోవడం, యాక్సిడెంట్స్ అవ్వడం, ఇవన్నీ ఏంటనుకుంటారు. దీస్ ఆర్ ద వర్క్స్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ మాట మీకు అర్థం ఉంది. ఉదయకాలంలో మేము ప్రార్థనలో ఒక విషయం ఒక్కడి చూద్దాం. స్ట్రెస్, ఈ జబ్బులకి, ఈ అప్పులకి, ఈ సమస్య కారణం ఎక్కడ ఉందో తెలుసా? మీకు చెప్పండి, చెప్తాను. చెప్పండి. ఫీల్ అవుతారని నేను చెప్పను. చెప్పండి, చెప్పండి. ఏం చేసినా జరగదు, ఏ మొదలెట్టినా అది నాశనమే. కారణం ఏంటో చెప్పనా? ఒక్క మినహాయం లేదు ఈ మాట నుంచి. గర్వం. వయసు చిన్నదే. కారణం ఏంటో తెలుసా? అహంకారం. టన్నులు బైక్ కనబడు. గర్వం. మరి ముఖ్యంగా నీ ఎముకల్లో సమస్య ఉందంటే వినో చెప్పి. కారణం ఏంటో తెలుసా? క్షమించే హృదయం లేదు నీకు. సింపుల్ గా అర్థం చెప్తాను. వివాహమైన వాడు నేను అడుగుతాను, సహోదరులు నేను అడుగుతాను, నీ సేవకు ఇచ్చిన గౌరవం నీ భర్తకి ఇస్తున్నావా? అన్ని ఆ ప్రైజ్ ద లార్డ్. భర్త దగ్గర ఎట్రా అని ఏమన్నా తెలుసా? వినో, గర్వం. దేవునికి అసహ్యం. చెవులు వినండి, నేను వాక్యమే బోధిస్తున్నాను. దేవునికి అసహ్యమైనది పాపం కాదు, దేవునికి అసహ్యమైనది గర్వం. ప్రతి పాపం పుట్టుకొచ్చింది గర్వంలో నుండి. అది సేవకుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రతి సమస్యకి మూలం ఎక్కడ ఉందంటే గర్వం. వింటున్నారా? అర్థం లేదా? మళ్ళీ చెప్పనా? అన్నింటికంటే ప్రమాదకరమైనది ఏంటి? పాపమా గర్వమా? గర్వం. ఇంక నువ్వు సకల వైపు ఇంటికి వెళ్ళిపో. నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడబోతే దాని నుంచి కిందకి దిగి రావడానికి ఈ ఉపవాసం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా అర్థం ఉంటే మాట వెరీ ఇంట్రెస్టింగ్. మీ ఉపవాసం సక్సెస్ఫుల్ కాదని చెప్పడానికి ఒక చిన్న సూచన ఇచ్చి వదిలేస్తాను. జాతకని నువ్వు ఎన్ని దినాలు ఉపవాసంలో దేవుడు ఏం చెప్పలేదు. నువ్వు 8 దినాలు, ఇన్ని గంటలు ఇలా చేయని చెప్పలేదు. అది నీ 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 అవసరం బట్టి. నువ్వు ప్రభుత్వం ఎంత ఉండాలనుకున్నావు, ప్రభు చిత్రంలో ఎంత ఉండాలనుకున్నావు, ప్రభుని ఎంత మహిమపరచాలనుకున్నావు. నీ ద్వారా నువ్వు ఒక మ్యాగ్నెట్ దేవుడితో కనెక్ట్ అయినప్పుడు, ఒక ఇనువులాగా నువ్వు ఇనువుతో కనెక్ట్, మ్యాగ్నెట్ తో కనెక్ట్ అయినప్పుడు, ఆ మ్యాగ్నెటిక్ పవర్ నీలోకి వచ్చినప్పుడు నీ ద్వారా ఇంకెంతమంది ఆశీర్వదించబడ్డానికి నువ్వు ఇష్టపడతావు. నీ ద్వారా అనేక మందికి ఇంకెంతమంది జ్ఞానం ఇవ్వడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. దాని మీద ఆధారపడి ఉంటుంది నీ ఉపవాసం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక్కడే ఒకదాని విడుదల పొందడం కాదు, నీ ద్వారా అనేక మంది కూడా విడుదల పొందాలి. అది దేవుని ఉద్దేశం. నీ ఉపవాసం మొదటి చెప్పండి, ఏం కావాలి నీకు ఉపవాసం ద్వారా? దేవుని శక్తి, పవర్. ఎప్పుడు ఆ పవర్ వస్తుంది? హృదయపూర్వకంగా ఆయన్ని వెతికినప్పుడు. అంటే మీ చిత్తం ప్రభువా. ఓ వినండి, మీరు చాలా మంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి ఊరి మీద తిరుగుతాడు, ఆ పని గాలిలో తిరుగుతాడు. వాళ్ళ మీరేమనుకున్న వాళ్ళు, నేను వాడేస్తున్న పదం, గాలిలో తిరుగుతారు. అడుగుతున్నట్టు ఆకలేసి అమ్మా అని అడిగినట్టు ఆయనకి మనకి తేడా లేదు. కారణం ఏంటో తెలుసా? ఉపవాసంలో ప్రార్థన లేదు నీకు. నువ్వు ఉపవాసం ఉన్నంతసేపు దేవుడితో గడపాలి. ఎలా గడపాలి? కేవలం ప్రార్థనే కాదు, వాక్యం చదువు, స్తుతించు, పాటలు, వాక్య ధ్యానం చే, కొంచెంసేపు కనిపెట్టు. వినండి, అన్నిటికంటే సక్సెస్ఫుల్ ఫాస్టింగ్ ప్రేయర్ ఏంటంటే ఆయన స్వరం కనీసం ఒకసారి నా ఉపవాసంలో వినాలి. ఆయన చూడాలి. ఆ చూడనప్పుడు విననప్పుడు అది పెద్ద ఫెయిల్డ్ ఫాస్టింగ్ ప్రేయర్. డ్రామా వేసే ఫాస్టింగ్ చేయక అన్నిలాగా
వాళ్ళు ఉంటారు ఏదో రాత్రి ఉంటారు మొత్తం ఉపవాసం కేకల్లా తినేస్తారు, పేకాట ఆడుతూ ఉంటారు, జోగం ఆడుతూ ఉంటారు, దరిద్ర సినిమాలు చూస్తుంటారు. నీకు వాడికి తేడా అండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఉపవాసం అంటే అర్థం ఏంటి? అంటే ఆశ, నీలో ఉన్న ఆశ. మాట్లాడు ప్రభు, మాట్లాడు. ఐ వాంట్ టు హియర్ యూ. చెప్పు ప్రభు, చెప్పు ప్రభు, నాకు కావాలి, నాకు కావాలి, అది కావాలి. చెప్పు, నేనేం చేయాలి, నాతో ఏం చెప్పాలనుకుంటున్నాను, చెప్పు 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 అని పెట్టాడు. ఎక్కడ చేయాలి ఇది? ఫాస్టింగ్. ఈరోజు నిజంగా చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయన్న వాళ్ళు గట్టిగా చెప్పలేదు ప్రభు. హల్లెలూయా. ఫాస్టింగ్, ఫాస్టింగ్. నువ్వు సరదా చేసే ఫాస్టింగ్ కాదు. ఓ బాసుడు నేను అదిగా అన్నావు, బలంతో చేయను. ఐ వాంట్ ఫోర్స్ యు. ఇకమాన్ మోసకరమైన ఉపవాసాలు ఉండదు, డ్రామాలు వేసే ఉపవాసాలు ఉండదు. డోంట్ ప్లే విత్ గాడ్. వినండి, ఇంగ్లీష్ లో చెప్తాను. Glory be to the name of Jesus. When you don't pray, you play with God. When you don't pray, you play with God. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి కాదండి, దేవునితో ఆటలాడే వ్యక్తి నువ్వు. హల్లెలూయా. It's very dangerous. It's very dangerous. It's very dangerous. హల్లెలూయా. హల్లెలూయా. నీ మనస్సాక్షి అని చెప్తుంది, నీ నోరు అబద్ధం ఆడుతుంది, మనస్సాక్షి అబద్ధం ఆడదు. నువ్వు నిజమైన ఉపవాసంలో ఉన్నావా? లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాలంలో తండ్రి దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కనుక ఈ రోజు నుంచి సరి చేసుకున్నాను ఉపవాసం. శేషించిన ఉపవాస దినాలు సరి చేసుకో. ఎన్ని గంటలు నువ్వు దేవుడితో గడపాలి? నీకు ఖర్చుగా ఉపవాసం అన్నాను, ఇక్కడ పనులు చేస్తాం, ఉపవాసం నాకు వ్యాపారం చేస్తుంటారు. ఏం ఉపవాసం అంటే ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఆయన వెతకడం. ఎలా వెతకాలి? You have to align the spirit. You are a spirit. You as a spirit should align with the spirit of God. ఆ అలైన్మెంట్ లో రావాలి. మీ చిత్తం, నీ ఉద్దేశం ఏంటి ప్రభా? హల్లెలూయా. హల్లెలూయా. రెండోది, ఉపవాసం లేని జీవితాల్లో విశ్వాసం సన్నగిలి. ఏమవుతుంది? విశ్వాసం. ఒకసారి చూస్తారు మత్తయి 17వ అధ్యాయం. థ్యాంక్ యూ లార్డ్. మత్తయి 17వ అధ్యాయం 21వ వచనం. ఇంగ్లీష్ బైబిల్ ఉందా? డూ యు హావ్ ఇంగ్లీష్ బైబిల్? తెలుగు చదువు, ఇంగ్లీష్ చదువు. ఒకసారి మత్తయి 17:21. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మన కానీ అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఇంగ్లీష్ లో చదువు. Howbeit this kind goeth not out but by prayer and fasting. తెలుగులో ఏముంది? అసలు ముక్కలు అక్కడ పై తెలుగులో ప్రార్థన ఉపవాసం ఉందా? తెలుగులో ఎగరబెట్టేశాడు. ఇంగ్లీష్ బైబిల్లో వినచోలిపి అసాధ్యమని ఆవగిందంత విశ్వాసం దేని చేత నువ్వు సంపాదించుకుంటావంటే ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా అసాధ్యమని సాధ్యం జరిగే విధానం ఉపవాసాన్ని ప్రార్థించు. హల్లెలూయా. చూడండి, అసాధ్యమని సాధ్యంగా చేయబడాలంటే దానికి ఉపవాసం కాదు ముఖ్యం, విశ్వాసం. ఏంటది ముఖ్యం? ఫెయిత్. నీ విశ్వాసం ఎప్పుడు బలపరచబడుతుందో తెలుసా? ఉపవాసం ఉన్నప్పుడు బలపరచబడుతుంది. కానీ మనకు ఉపవాసం అనేసరికి ఉన్నది కారణం ఏంటంటే యూ డోంట్ నో వాట్ ఇస్ ఫాస్టింగ్. దాన్ని నిలబెట్టి నీకు అర్థం లేదు. భక్తులు ఎందుకు అంత ఉపవాసాలు ఉంటారు? కారణం ఏంటో తెలుసా? వారు నించుంటే దెయ్యాలు పరిగెట్టుకుంటూ వస్తుంటాయి, దెయ్యాలు పెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తుంటారు. కారణం ఏంటంటే
పవర్ ఆఫ్ గాడ్. వారి విశ్వాసం అంత గొప్పది. యేసు నామములో బయట పవర్ అంటారంటే పోయింది. నువ్వు జాగ్రత్తగా దేవుడికి సహాయం చేశాడు. నువ్వు స్వతంత్రంలో సంతోషంగా. హల్లెలూయా. ఇది ఎక్కడ వస్తుంది పవర్? ఫాస్టింగ్ లో నీ విశ్వాసం బలపరచబడుతుంది. అది గొడ్డల్ లాంటిది. వినండి, ఉపవాసం గొడ్డల్ లాంటిది. ఇప్పుడు బండ మాత్రం గొడ్డలు తీసుకుని చెట్టును కొట్టాలంటే పట్టగలడు? పట్టలేడా? పడతాడు. ఓల్డ్ టైం పడుతుంది. ఓల్డ్ అంత శక్తి ఉపయోగించాలి. ఆ శిష్యులు కూడా అలాగే చేశారు. యేసు ప్రభు కొండెక్కినప్పుడు రూపాంతరం చెందడానికి ముగ్గురు శిష్యులు తీసి కింద పక్షవాయువు కొట్టుకుంటాడు. అందరూ ప్రార్థన చేశారు, ఏం జరగలేదు. యేసు వచ్చాడు, పో అన్నాడు, అంతే, అది పోయింది. అప్పుడు అడుగుతున్నా ప్రభుని, నీవెందుకు వెళ్ళగొట్టలేపాం? సంతోషం, కనీసం అంత ఆసక్తి ఉంది, నీవెందుకు వెళ్ళగొట్టలేపాం? ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసం. మీ అందరికి అర్థంగా చెప్తాను. మనకు లోకంలో జాగ్రత్తనండి, డోంట్ మిస్ ఎనీథింగ్. మనం లోకంలో తిరుగుతున్నాం, సమాజంలో తిరుగుతున్నాం. లోకంలో సమాజంలో తిరుగుతున్నాం అంటే చెవులు వినండి, నిర్జీవమైన మాటలు వింటున్నాం. చుట్టూ వింటున్నారా? మనం తిరిగే వాతావరణం ఏంటో తెలుసా? చెవులు వినండి, మీకు కావాలని మరి మరీ చెప్తున్నాను. భయం కలిగించే వాతావరణం మనం జీవిస్తున్నాం. ఏ వాతావరణం? టీవీ ఇంతే భయంకరమైన మా వార్త. అది నిజం కాకుండా నిజం అన్నట్టు చెప్తున్నారు. దేని కూడా భయపెట్టేలా చెప్తున్నారు. దానికి ఒక పేరు పెడుతున్నాను, ఇమోషనల్. లూజ్ మోషన్ కాదు. వింటున్నారా? ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? భయం. సమాజంలో ఏముంది? భయం. భయం కలిగించేది విశ్వాసంలో జారిపోయే విధానం. నువ్వు ప్రార్థించిన, అందుకే చూడండి, ప్రార్థించిన నీకు విశ్వాసం లేదు, జరుగుతుంది. కానీ విశ్వాసం ఎక్కడ బలపరుచుకుంటావు? చూడండి, ఆ గొడ్డల్ని పదులు పెట్టి షార్ప్గా చేసి ఒక్క 2 అడుగులు తక్కువ ఎగిరిపోవు. దేని ద్వారా జరుగుతుందండి? విశ్వాసం. విశ్వాసం దేని ద్వారా నువ్వు పెంపొందించుకుంటావు? ఉపవాసం నుండి ప్రార్థించి. అభ్యర్థి గట్టిగా ప్రభుకి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. 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 మీరు చచ్చిపోరు ఖచ్చితంగా. ఉపవాసం ఎవరు చచ్చిపోరు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఒక క్రైస్తవుడు క్రైస్తవురాలు ఉపవాసం లేదంటే నీకు క్రీస్తే లేడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఉపవాసం చేయడానికి నువ్వు నిరాకరించావంటే దేవుని మీద నువ్వు తిరుగుబాటు చేశావు. మీకు నేను సలహా ఇస్తున్నాను, మీరు ఎవరైనా ఉపవాసం లేకపోతే దయచేసి ఉపవాసం ఉన్నామని ప్రోత్సహిస్తున్నాను. నేను బీ ఆన్ ఫాస్టింగ్. నువ్వు చచ్చిపోవు. యు విల్ బి సో గ్లోరియస్. నీలో తెలియని ఒక ఆనందం, బలం, శక్తి, ధైర్యం, నీలో ఒక పవర్. హల్లెలూయా. 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 ఉపవాసం ఉన్న కారణం ఏంటో తెలుసా? దేవుని పని నేను చేయాలి, బలంగా చేయాలి, ఆయన వాక్యం ఘనంగా ఎత్తాలి, ప్రార్థన చేసిన అద్భుతాలు జరగాలి, యేసు మహిమ పొందాలి, ఆయన సత్యం ప్రకటించబడాలి, సంఘం వాక్యం మీద కట్టబడాలి, సంఘం ఈ క్రీస్తు అనే బండ మీద నిలబడాలి. అంత బలంగా పనిచేయాలండి. నేను బలపరచుకోవాలి. దీని చేత ఉపవాసాలను బోర్డెట్టుకోవడం కాదు, ఏం చేయాలి? ప్రార్థించాలి. ఈ ఉపవాసం అనేది వ్యక్తిగత రహస్యమైనది. నీ గదిలోకి వెళ్ళి మీ వెనక తలుపేసుకుని రహస్యమందున్న దేవుడితో మీరు సహవాసం చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఉపవాసం సక్సెస్ అయినా చెప్పడం రుజువు పెట్టి ఆయన స్వరం విను. అక్కడ అబద్ధాలు చెప్పే విన్నానని చెప్పద్దు. ఇక్కడ ఉన్నారు కొంతమంది దేని కూడా కల్పిస్తూ ఉంటారు. నాకు దర్శనాలు వచ్చాయి. అసలు దర్శనం అంటే తెలుసా? కళ అంటే తెలుసా? ఆ రెండు తేడా మీకు తెలుసా? మిమ్మల్ని అడుగుతారు, చెప్పండి చెప్పండి. మీరు దైవికంగా కళలు ఉన్నాయా? క్రొత్త నిబంధనలు ఎక్కడైనా కానీ కళలు ఉన్నాయని చూపించండి. దైవికమైన కళలు, నీకు వచ్చే దెయ్యాల కళలు కదా. కళలు లేవు సంఘకాలంలో, దర్శనాలే ఉన్నాయి. తెలియదు ఇది అది 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 కలిపాడే మెప్పు పొందాలి. దేవుడు నాకు ఇలా చూపించాడు. ఏం చూపించాడు? దేవుడు తాకు చూపించాడు, దేవుడు మూతి చూపించాడు.
నీకు అంత భక్తి ఉందా? నీకు దర్శనం చూపించే భక్తి? మళ్ళీ పక్కే కప్పలా నోరిపి గొడవ పడుకుంటున్నారు. ఏ దేవుడు అంత ఆశమాషి కనబడుతున్నాడా? కరిపాకం కూడా కొద్దిగా అనుకున్నాడు దేవుడు. పరిశుద్ధుడు తగ్గించండి, ఆయన ఆటలాడక నువ్వు అద్వైత దేవుని స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. He is such a powerful God. He is Jesus. హల్లెలూయా. ఉపవాసం ద్వారా రెండు జరుగుతాయి. ఒకటి సంపాదించుకుంటాం శక్తి, రెండోది ఏం చేస్తాం? విశ్వాసాన్ని బలపరచుకుంటాం. ఏ విశ్వాసం బలపరచుకుంటాం? అసాధ్యమైనవి సాధ్యంగా చేయగలిగిన విశ్వాసం పొందుకుంటాం. ఏ విశ్వాసం కలిగి ఉంటాం మనం? చెప్పండి, నోరికి చెప్పండి, నోరికి చెప్పండి. అది మీ పుస్తకాలు వదిలేస్తున్నారు. ఏ రాస్తారు? ఇది సరి చేసుకో. ఒక మీరు ఎవరైనా ఉపవాసం లేకపోతే రేపు నుంచి నెక్స్ట్ ఉపవాసం ఉండడానికి ప్రయత్నించి దేవుడితో ఎంత సమయం గడపాలంటే ఆ సమయం దేవుడితో గడుపు. హల్లెలూయా. 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 ఈరోజు నాకు బాగా పైన నాడు దేవుడి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. సరిగ్గా అదే ఏదది పాప సండే చేసుకున్నా అంటే ఏం మాట్లాడు ఈ మాటల్లో బేటల్లో పక్కల్లో ఎన్ని పక్కన పెట్టండి. ముందు మన సంగతి చూసుకున్నాం. ఇవన్నీ ఆచారాలు. నేను మిమ్మల్ని క్రీస్తులో నూతనత్వంలో తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ప్రభు చిత్తం కూడా అది మీరు క్రొత్తతంతో ఉన్నారు. ఆ పద్ధతులు వదిలే అవి చేయమైన ప్రభుని నేను ఒకటి చెప్తాను. మట్టలు పట్టుకుని అక్కడ అగ్నిగారుగా వెళ్ళిపోతాను చూసిన మట్టలు పట్టుకుని అది కాదు మీకు కావాల్సింది. అలాగే చేయొద్దని కాదు, అసలేదు లేదు అవసరం లేదు మనకి మన భాష. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రభుని కలిగి ఉందాం. హల్లెలూయా. రండి కళ్ళు మూసుకుందాం.